శంకరు నీళ్ళు చల్లకుండా ఓయమ్మో కపిలాసనం ఉండేదా ఎక్కిన వారు నీ అయితే కొడుతాను ఒక్కదంటే మంచిగా ఉండదా అని నేను తాగితే కొడుకన్న బిడ్డన పుడతానని సంబరపడుతున్నా పోయమ్మో ఏ వాడ కట్టకన్నా పోయి ఏ మేడ కన్నా పోయి తీసుకురపు బిడ్డ మంత్రస్థాన్ని ఏ అందామన్నాడు ఓమ్మంటున్నావు ఈ చిగురుమారి మండలం అయితే ఎటు చూసిన మొగోళ్ళే ఉంటారు ఒక్క మొగుడు రాదా నాకు నేను చూస్తాను దిగలా నడవంగా నడవంగా బాగా మంచిగా ఉన్నాడు చిన్నగా బెల్లగా నడవంగా నడవంగా బావలు ఉండగా నడరంగో చాలా గజ్జలు జరుగుతా ఆమె సుడిపోతుంది కుండలో వచ్చినా నీ కుర్రతో వచ్చినా వచ్చినా నీ బామ్మారి వచ్చినా నీ పిల్లడికి వచ్చినా నీ అత్తకు వచ్చినా నీ అల్లుడికి వచ్చినా నీ ముద్దున అల్లుడికి వచ్చినా ఆయన అది బాగా అనుకుంటున్నా వాళ్ళే కూడా పోరు నీళ్ళు అనుకుంటారా ఎందుకంటే కొనుక్కుంటా అయ్యో బిడ్డ నీకెవరు కావాలి మీ అట్టున్నా ఇట్టున్నా రాక
ఇవి పుట్టడుకులు కావా? అయ్యా బిడ్డ పుట్టడు పెట్టేసి గారు ఎప్పుడెప్పుడు పెట్టుకుంటావు? ఎందుకంటే ఊరుకు ఏనా పల్లెగా పోతే ఇక పెట్టప్పుడు చీర మాడి గుట్ట ముంగళకి బొమ్మలు వస్తుంది. అయ్యో తల్లి గండం పిల్ల గండం మంత్రదానికి ఎలాంటి గండం లేదండి ఎంటనే కాలపడ తడల్లో కూడా వచ్చిందమ్మా ఇక్కడ లేడీస్ మరి ఆ లేడీస్ నీ పేరు నా పేరు నీకు నా పేరు ప్రబలిక నేను పెళ్లి చేసుకుంటా వాళ్ళ అనుకుంటా ఎరికేనా అబ్బో బంగారసుడి కోడలు వస్తుందని మీ అత్త ఎక్కడుందో సమ్మర పడతాను. ఒకవేళ మీ హస్బెండ్ ఇస్తాడు నిన్ను కొంటే వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటే వచ్చినాం అనుకో ఒక్క సుట్టప్పుడు ఇంటికి ఎత్త పట్టుకో కట్టుకోలే
కట్టుకోవే మోని వేసుకో ఎడబెట్టు మోనికి మరి ఊళ్ళో మంది కుమ్మరి కమ్మరి మాల మాదిగా సబ్బండకు జాతి కుల 18 కుల పిలిచిండు రాజు. రాజులంటే ముంగడ మంది కూర్చున్నారు. రాజురా ఎనవ పక్కన ఏంటి పోసి కుడి పక్కన బంగారం పోసిండు రాజు. వెండి లేని వాళ్ళకు వెండి దానం చేస్తాను, బంగారం లేని వాళ్ళకు రాజు బంగారం దానం చేయబట్టాను. నా కొడుకు బిడ్డ మాత్రం మంచిగడలు ఉంటే చెడిగడలే ఉంటేళ్ళ పంతులు ఓరి పట్టంలో బ్రాహ్మణులు విలిసంగా అయ్యా బ్రాహ్మణయ్యా కొడుకు బిడ్డ పెరుగుంటే జలమనామం చూడమన్నారు. జలమానమలు చూసి పేరు పెట్టాలో ఇంటి పేరు పెట్టాలో పాలల్ల పచ్చంగలు కడిగిళ్ళు బిడ్డ పెరుగుని కొడుకు పేరుకుంటా పచ్చంగలు చూస్తుంటే ఆడపిల్లన్నప్పుడు అమ్మవాసన అదృష్టవంతురాలు, మొగోడన్నప్పుడు పున్ననాడు ఉంటే మాత్రం అదృష్టవంతుడు అన్నారమ్మా. కొడుకు బిడ్డ మంచి గడిలో ఉంటుందన్నప్పుడు వచ్చిన బ్రహ్మలకు కడుపు నిండా అన్నం పెట్టి ఆవుదన గోవుదన పట్టదన పోయిన దాని చేస్తాను రాదు. కొడుకు బిడ్డ పేరు పెట్టమన్నప్పుడు వచ్చిన బ్రహ్మలు ఏమి పేరు పెడతాడు? కొడుకు బిడ్డ పేరు అయ్యా నీ రాజు సుభసేన నగరు, నీ పేరు సుభసేన రాజు, నీ భార్య సుభద్రదేవి, నీకు ముందుగా కొడుకు కొడుకు మంత రాజు, కొడుకు లగ్గం చేసిన కోటలు శశరేఖ. అటువంటి కనుకో శివని పిల్లల పూజ చేస్తే కొడుకు బిడ్డలకు కమల పిల్లలు జన్మించిరయ్యా. పెద్ద కొడుకు ఉమంత రాదు, నీ చిన్న కొడుకు శ్రీమంత రాదు. పెద్ద కొడుకు ఉమంత రాదు, శివుని గుళ్ళలో పూజ చేస్తే కొడుకు బిడ్డ ఉడి కొడుకు శ్రీమంత రాదని పేరు పెట్టారు. నా బిడ్డ పేరు మాత్రం శివుని పేరు కలగాలి. అన్నలాకు సెల్లే అన్నలాకు సెల్లే నా బిడ్డగా ఆడి బిడ్డ శ్రీవల్లిరా. మత్స్యరేఖలు ముఖముడు చంద్రరేఖలు సూర్యవంకలు చంద్రవంకలు నారుతుల పలువురు నరము చోటు పోలే అంటే ఏడ్చి బిడ్డ నా బిడ్డ శ్రీవల్లిరా. అయ్యా
పేరు పెట్టి మాతో బంగారు తొట్టెలు కట్టి బంగారు తొట్టెలో బిడ్డను వేసినారే బామా కొడుకు బిడ్డ పెరుగుడు లాలి పడ జోల పాడవాడమన్నాడు రాజు గారు కదా ఇప్పుడు కొడుకు బిడ్డ మాత్రం చేతులు వేసి కచ్చరికాడికి వెళ్ళిపోయినాడు అందుకే అల్లరు కాకి పిల్ల కాకి ముద్దు బిడ్డ పిల్ల బిడ్డ ముద్దు ఎవరు పిల్ల వాళ్ళకే ముద్దు అల్లరు మరి ఇద్దరు పిల్లలు చూడు బంగారు తొట్టెలోనే వంట పెట్టింది తొట్టెలోనే వంట పెట్టి లాలిపాట వార్తలు అన్నది మాట్లాడతాయి నీకు నాకు ఏ మాటలు రావు కానీ ఒకటే పాట వస్తుంది కానీ ఆ పాట మాత్రం నా మొగుడు ఉన్నప్పుడు చెప్పి వస్తాయి నా మొగుడు దేనికి ఆయనతో జ్ఞాపక శక్తి ఏది ఆయన ఆయన కదా నా మొగుడు చచ్చిపోరు నా మొగుడు తెలియదు నాకు ఒక్కదానికే కనబడుతుంది నువ్వే వాడుకో మరి నా బిడ్డ పేరు కూడా నేనే పాట వాడతానన్నది తల్లికి లాలి నిన్న నూరెళ్ళు గచ్చలు కొంటూ లాలి పొలిగోరు పట్టు గంటలు కొంటూ లాలి అట్ట పోయేట